మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఇజ్రాయెల్ తన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులకు భద్రతా హెచ్చరికలను జారీ చేసింది. డే ఆఫ్ రేజ్ పేరుతో నిరసనలు జరుగుతున్నాయన్న విషయం తెలుసుకొని ఇజ్రాయెల్ తన పౌరులను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. ఈ నిరసనల సమయంలో యూదులు, ఇజ్రాయెల్ మద్దతుదారులు లక్ష్యంగా మారే అవకాశం ఉందని, అంతేకాకుండా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేసే ప్రమాదం కూడా ఉందంటూ సూచించింది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఇజ్రాయెల్ యూదు గుర్తింపును ప్రదర్శించకుండా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు తమ చుట్టూ ఉన్న కార్యకలాపాలపైన నిఘా ఉంచాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో స్థానిక భద్రతా సంస్థలను సంప్రదించవలసిన అవసరం ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలు అత్యవసర సేవల నెంబర్లను తమ వద్ద ఉంచుకోవాలని కూడా సూచించింది. గాజా పైన ఇజ్రాయెల్ దాడుల తరువాత మానవతా సంక్షోభం మరింత తీవ్రమైంది. ఇందుకు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు డే ఆఫ్ రేజ్ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనలో ఇజ్రాయెల్ పౌరులు లక్ష్యంగా తీసుకునే ప్రమాదం ఉంది. గత సంవత్సరం అమెరికా విశ్వవిద్యాలయాలలో కూడా ఇజ్రాయెల్ మద్దతుదారులపైన నిరసనకారులు దాడి చేసిన సందర్భాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, సంస్థలు గాజా పైన ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. గత సంవత్సరం నిర్వహించిన నిరసనలలో యూదులు, ఇజ్రాయెల్ పౌరులపైన దాడులు జరిగాయని కొందరు అంటున్నారు. అంతేకాకుండా గాజా పైన ఇజ్రాయెల్ దాడుల తరువాత దేశీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. కొందరు రాజకీయ నేతలు వివిధ దేశాల ఇజ్రాయెల్ యుద్ధ చర్యలను తప్పుపడుతూ శాంతి నెలకొల్పాలని సూచించారు. అనేక మానవ హక్కుల సంస్థలు, సంఘాలు గాజా పైన ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఈ పరిస్థితులు ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం మరింత పెరిగే అవకాశాలను చూపిస్తున్నాయి.